నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మరి కాకినాడ, ఆంధ్రప్రదేశ్. నిన్న ఇవాళ కొద్దిగా ఎక్కువ తిరిగానండి. ఇదిగోండి మరొక మంచి వెహికల్. చాలామంది కామెంట్లు పెడుతున్నారు, మేమేమి చెవిలో పువ్వు పెట్టుకున్నామా, 10 సంవత్సరాలకి 20,000 తిరిగిందా, 30,000 తిరిగిందని. ఖచ్చితంగా పువ్వు పెట్టుకున్నట్టే అండి. ఖచ్చితంగా అలాంటి కామెంట్ చేసే వాళ్ళకి. ఎందుకంటే షోరూమ్ హిస్టరీ ఉంది అంటే ఉంటుంది. 10,000 తిరిగింది ఇచ్చానండి 10 సంవత్సరాల వెరన. అలాంటి వెహికల్ ఇస్తానండి. అదే మీరు నాకు ఇచ్చే డబ్బులు. ఇది చూస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. 2015 అండి, హోండా సిటీ పెట్రోల్ వి వెర్షన్. దీని గురించి రివ్యూ చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. ఇది బ్రౌన్ కలర్. ఇది బ్రౌన్ కలర్ వెహికల్. మీకు నైట్ బ్లాక్గా కనిపిస్తుంది. చాలా మంచి వెహికల్, ఒరిజినల్ అండి. ఎక్కడ కూడా పెయింట్ టచ్ అప్ అవ్వలేదు. 2015 నుంచి వెహికల్ ఎలా మెయింటైన్ చేశారో మీకు చూపిస్తాను. ఓకేనండి. ఫ్రంట్ వ్యూ అండి ఇది. మీరు ఎవరైనా షోరూమ్ హిస్టరీ తీయించుకోవాలనుకుంటే తీయించుకోండి, నన్ను అడగండి. మీరు ఖచ్చితంగా నాకు అడ్వాన్స్ వేస్తే షోరూమ్ హిస్టరీ ఇస్తాను. ఒకవేళ షోరూమ్ హిస్టరీ లేకపోతే నేను మీకు కార్ ఇవ్వనండి. మంచిర్యాలలో సివిల్ ఇంజనీర్ బాబు గారికి అలాగే జరిగింది. షోరూమ్ హిస్టరీ నేను అనుకున్నట్టు జరగలేదు, అందువల్ల ఆయనకి డబ్బులు రిటర్న్ ఇస్తాను. మీ డబ్బులు నాకు వద్దండి. ఖచ్చితంగా ఉంటేనే తీసుకుంటాను. షోరూమ్ హిస్టరీ లేకపోతే లేదండి, ఇదిగోండి ఈ ప్రైస్ ఉంది అంట, కావాలంటే కొనుక్కుంటారు. ఇదిగోండి వెహికల్ ఎలా ఉందో చూడండి. ఇది సూపర్ వెహికల్ అండి. ఇది మీకు బ్రౌన్ అండి. ఇది డార్క్ చాక్లెట్ బ్రౌన్ లాగా చాలా బాగుంటుంది కలర్. ఇది ఒరిజినల్, ఎక్కడ కూడా పెయింట్ పడలేదు. ఫాగ్ ల్యాంపులు ఉన్నాయి, హెడ్ లైట్స్ కూడా చాలా బాగుంది. ఇది లేటెస్ట్ అండి. ఇది లేటెస్ట్ వెహికల్. చూడండి, వెహికల్ చాలా బాగుంది. ఎలా వీళ్ళు వస్తాయి మీకు వి అండి. ఇది టైర్లు మీకు 80% టైర్లు ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇది జోకర్ చూడండి, ఒరిజినల్ అండి. జోకర్ ఎక్కడ కూడా లీకేజ్ లేదు. చాలా బాగుందండి వెహికల్. మరి ఇలాంటి వెహికల్ మీకు పెడుతుంటే, నాకు నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. మీకు ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ అండి. ఇది 2015 అండి. కనిపిస్తుందా? 2015 అండి. ఇది ఒరిజినల్ గ్లాస్. ఇది లోపల కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఫ్లోర్ మ్యాట్ వేయరు, మీకు చెప్తాను నేను. ఫ్లోర్ మ్యాట్ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఫ్లోర్ మ్యాట్ వేసుకోరు, మనం వేసుకోవాలి. సీట్లు కూడా ఏం పెట్టుబడి ఏమి లేదు, చాలా బాగుంది. డిస్ప్లే కూడా ఉంది. మీకు లోపల మళ్ళీ కూర్చొని చూపిస్తానండి. మీకు పిల్లర్ అసలు ఎంత టైట్గా ఉందో చూసారా? ఇదిగోండి ఈ పంచింగ్, ఇదిగోండి ఇది. కాబట్టి మీరు కొన్ని కష్టం అనిపించినా మీకు నమ్మాలి. ఒరిజినల్ బ్రాకెట్స్. మీకు డోర్ చూపిస్తాను చూడండి, ఒరిజినల్ డోర్. ఇది ఎక్కడ కూడా ఎడ్జ్ కూడా ఏం మాత్రం కూడా మీకు లేదు, చాలా బాగుంది. మీకు ఎగ్జిట్ హోల్ దీని కింద ఉంటుంది. ఓకే అండి. ఈ గ్లాస్ ఒరిజినల్. ఇది 2015. ఎంత బాగుందండి వెహికల్. ఇది ఇలాంటి వెహికల్ వదులుకుంటే మీరు జీవితంలో ఇలాంటి వెహికల్ కొనలేరు. అలాగని నా దగ్గరే కొనమని చెప్పను. మీకు మరీ నన్ను ఇంతగా మీరు నమ్ముతున్నారు. ఒరిజినల్ సీట్లు ఎంత బాగున్నాయండి. ఇవి అసలు చాలా బాగున్నాయి వెహికల్. ఇంత మంచి వెహికల్ అండి. నేను ఇంతలా చెప్తుంటే మీరు కామెంట్లు, అది కనిపిస్తుందండి పిల్లరు, ఒరిజినల్ అండి. చాలా బాగుంది వెహికల్. ఎంత బాగుందండి. ఒరిజినల్ పెయింట్ అండి. ఇలాంటి వెహికల్ ఎక్కడ దొరుకుతాయండి? మీకు 80% టైర్లు ఉన్నాయండి. టైర్లు ఏం చూసుకోక్కర్లేదు. 40,000 35,000 ఈజీగా తిరుగుతాయి. ₹1 పెట్టుబడి లేదండి వెహికల్కి. చూడండి, మట్టి చూసారా? కనిపిస్తుందా? ఇదిగోండి, ఇదేమి కడిగి లేదు, క్లాత్తో కూడా తొడలేదండి. సినుకులు వర్షం వస్తుందండి, వర్షం వస్తుంది. బ్యాక్ ఐవిటెక్ పెట్రోల్ అండి. దీని తర్వాత విఎక్స్ వస్తుంది, సన్ రూఫ్ వస్తుంది విఎక్స్కి. మంచిర్యాల బాబు గారికి అదే మిస్ అయింది. ఆయనకి ఈ వీడియో ద్వారా నేను సారీ చెప్తున్నాను. పాపం, ఆయనకి మంచి వెహికల్ చూడాలని అనుకుంటున్నాను, కానీ నాకు ఇలాంటి వెహికల్ దొరకట్లేదు. ఒరిజినల్గా ఉందండి. ఇంకా అంతకంటే మంచి వెహికల్ మేము ఎక్కడ కొంటాం చెప్పండి? అగ్గిపెట్టి పెట్టేసి వెళ్ళిపోయారు ఆయన. ఎంత మంచి వెహికల్ అండి. అసలు తాళాలు, ప్రతిదానికి 2 తాళాలు ఉన్నాయని చెప్పారు. టైర్లు చాలా బాగున్నాయండి. జోకరు ఒరిజినల్ అండి. మట్టి అండి, ఎంత మట్టే. వర్షాలండి. ఇక్కడ బ్యాక్ సైడ్ డోర్ అండి, లెఫ్ట్ డోర్. రూపాయి పెట్టుబడి లేదండి. పెట్రోల్ కొట్టించుకోవాలి, అది కూడా వాళ్ళు కొట్టించిస్తే బాగుంటుంది. ఒక 500 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. ఒరిజినల్ గ్లాసులు అండి.
వెనకాల కూడా ఒరిజినల్ గ్లాసే. ఎంత నీట్గా ఉందండి వెహికల్. దీనికి క్రోమ్ ఎడ్జ్లు కూడా వచ్చినాయండి, కంపెనీ నుంచి వచ్చినాయి. ఎంత తిరిగిందో చెప్తాను. ఇగో డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ పెట్టేశారు. హోండా డాక్యుమెంట్స్ అన్ని సీట్లో పెట్టేశారు. మీకు ఎంత తిరిగిందో చెప్పాలి కదా, మీకు చెప్తానండి. ఒరిజినల్ అండి సార్, ఇది చాలా బాగుందండి వెహికల్. ఎవరు తీసుకున్నా చాలా అదృష్టవంతులు. ఇది నేను గ్యారంటీగా చెప్తున్నానండి, గ్యారంటీగా. ఇలాంటి వెహికల్ ఫ్రంట్ అండి, ఫ్రంట్ ఎక్కడ కూడా మీకు టచ్ అప్ లేదండి. ఎంత మట్టి చూసారు, ఎంత డస్టీగా ఉందో. ఇదిగోండి జెన్యూన్ కార్స్. ఎక్కడ కూడా ఇదిగోండి, ఇక్కడ ఏదో కొద్దిగా ఒరిజినల్ అండి పెయింట్. ఇలాంటి కారు తీసుకుంటే నాకు మంచి పేరు వస్తుంది, మీరు 10 మందికి చెప్పొచ్చు. అంత బాగుందండి కారు. ప్లీజ్ తీసుకోండి ఇలాంటి కారు. ఏమంటే మీకు నేను చెబుతూ ఉంటాను, 2-3 రకాలుగా మనం వెహికల్ యొక్క రేట్ని కంపేర్ చేసుకోవాలండి. ఎన్ని సంవత్సరాలు అయింది అనేది మీరు చూస్తారు తప్ప ఎంత తిరిగింది అనేది మీరు చెప్పరండి. స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఎంత స్మూత్ అండి, ఎంత స్మూత్గా తిరిగింది తెలుసండి, ఎంత స్మూత్గా స్టార్ట్ అయింది తెలుసండి. ఇది చాలా బాగుందండి వెహికల్. ఉండండి, ఏసీ చూడండి, టచ్ అండి, ఇక్కడ ఏసీ టచ్. ఓకే అండి. ఎంత తిరిగింది ఒకసారి చూడండి, 17,121 కిలోమీటర్. మరి దీనికి ఏం కామెంట్ పెడతారు చెప్పండి? ఒకవేళ షోరూమ్ హిస్టరీ ఉంటే ఏం కామెంట్ పెడతారండి? అందుకే ఉందా లేదని నన్ను అడగాలండి. అడగకుండా నెగిటివ్ కామెంట్ పెడితే కొద్దిగా బాధపడుతూ ఉంటాను. అయినా కొద్దిగా అలవాటు చేసుకోవాలి, తప్పదండి. నెగిటివ్ కామెంట్ కూడా నేను రిమూవ్ చేసుకునే పవర్ నాకు ఉంటుంది యూట్యూబ్లో. అయినా కూడా ఎందుకంటే కామెంట్ చేయట్లేదు, రిమూవ్ చేయట్లేదు అంటే మీకు తెలియాలి. ఎందుకంటే నాకు శత్రువులు ఎవరు ఉంటారండి? ఇప్పటి వరకు 69లో పుట్టి ఇప్పుడు దాకా నాకు శత్రువులు ఎవరు లేరండి. ఉన్నారంటే వేరే కార్లు అమ్మే వాళ్ళు అయి ఉండొచ్చు, అంతే కదండి. మీరెవరో సబ్స్క్రైబర్, నిజమైన సబ్స్క్రైబర్లు ఎవరు కూడా నాకు నెగిటివ్ మాట్లాడరని నాకు తెలుసు. నేను ఉన్నట్టుగా చెప్తున్నానని అందరూ అంటున్నారు. నెగిటివ్ కామెంట్ పెట్టారంటే చూడండి, ఎంత పెద్ద మోసమో అది ఇదని వ్యాగనర్ పెట్టారు. దానికి లేదు, ఉన్నదేమో అనుకున్నాను, లేదు అంతే. అమ్మేటప్పుడు ఖచ్చితంగా లేకుండా మీకు ఏమన్నా 17,000 సర్వీస్ హిస్టరీ ఉంది అని ఖచ్చితంగా చెప్పారు. ఉంటేనే మీకు వెహికల్ అమ్ముతాను. ఏమండి, ఓకేనా? ఏసీ కూడా చాలా బాగా వస్తుంది. ఇంటీరియర్ చూడండి ఎంత బాగుందో, అసలు వెహికల్ ఎంత బాగుందో చూడండి. ఇది చాలా బాగుందండి వెహికల్. ఆటో ఫోల్డింగ్ అండి. ఓకే అండి, మీకు చూపించడం కోసమే. ఓకే అండి, వెహికల్ చాలా బాగుందండి. గేర్ షిఫ్ట్ చూడండి, ఎంత ఎంత బాగుందో చూడండి. గేర్ షిఫ్ట్ ఎంత స్మూత్గా ఉందో చూడండి. స్టీరింగ్ చూడండి. అంటే 17,000 తిరిగిందా లేదనేది షోరూమ్ హిస్టరీ కాదండి, నేను చెప్పగలను. కానీ నాకు రికార్డెడ్గా కావాలి, నాకు కాదు మీకు కావాలి. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, రికార్డెడ్గా కావాలి కాబట్టే మీకోసం నేను, లేకపోతే లేదని చెప్పేస్తాను. ఈరోజు చూసినటువంటి వ్యాగనర్ ఎంత బాగుందో తెలుసండి, చాలా బాగుందండి వ్యాగనర్. ఇంజిన్ రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి. పాస్లో పెడతానండి ఇంజిన్ రూమ్ అండి. ఇది ఎలా ఉందో చూడండి ఒకసారి. 17,000, 20,000 తిరిగిన ఇంజిన్ ఎలా ఉంటుంది, 1,00,000 తిరిగిన ఇంజిన్ ఎలా ఉంటుంది అనేది అది మరి అందరికీ తెలియదు. అది ఏమండి, యాప్రాన్ పేస్టింగ్ చూసారా, గోరుకి తగులుతుందండి యాప్రాన్ పేస్టింగ్. ఇక చూసారా ఎంత ముద్దగా ఉందో. అదిగో రబ్బర్ లాగా కనిపిస్తుందండి క్లోజ్లో. అదిగో చూసారమ్మా, అదిగోని గోరు మార్క మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. పట్టి చూడండి, ఇది చూడండి, ఈ రబ్బర్ కూడా పోలేదు, ఒరిజినల్ అండి. ఏమండి, హోండా అండి, ఇది ఐవీటెక్ ఇంజిన్ అండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి. ఎంత బాగుందండి ఇది వెహికల్. ఇది దీనికి ఇలాంటి వాటికి కూడా మీరు కామెంట్ ఏం పెడతారో మీ ఇష్టం. ఇంత మంచి వెహికల్స్ అండి, ఇంత తక్కువ తిరిగింది. ఇదిగో ఎంత వర్షం అండి, నేను తడుస్తున్నాను. అదిగోండి గ్లాస్ మీద వర్షం చూసారా, అదిగోండి వర్షం చూడండి. ఈ వర్షం ఇలాగా నేను చేస్తూ ఉంటే నెగిటివ్ కామెంట్ పెట్టాలని ఎలా అనిపిస్తుందండి?
ఒకవేళ నాకు శత్రువులు ఎవరు లేరు, మరి నేనేమైనా ఒకవేళ మరి ఎవరికి నచ్చలేదో నాకు తెలియదు. వర్షం వస్తుందండి. సూపర్ సార్ వెహికల్ 100% 2015 వి ఐవిటెక్ ఇంజిన్, భరోసా అండి, ఒక నమ్మకమైన ఇంజిన్ అది ఐవిటెక్. పెట్రోలు 17,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ అన్నారు. షోరూమ్ ట్రాక్ ఉంటేనే మీరు కొనుక్కోండి. 4,40,000 ఫైనల్ ప్రైస్ అండి. ఎంతండి? 4,40,000 ఫైనల్ ప్రైస్. కలకత్తాలోను, ఇది కలకత్తాలో ఉందండి. కొంతమంది అన్నారు అంటే కాకినాడలో ఎక్కడ ఉంది కోర అంటున్నారు, అందువల్ల మీకు గుర్తు చేస్తాను. కలకత్తాలో ఈ డబ్బులు ఇస్తే మనకు ఎన్ఓసి ఇస్తారు 20 రోజులకి. ఈ డబ్బులు ఇచ్చి పెట్రోల్ కొట్టించుకుంటారో ఎలా నడిపించుకుని వెళ్తారో మీ ఇష్టం. నన్ను పంపించమంటే కంటైనర్కి పంపిస్తాను. ఈరోజు శివగారికి ఈరోజు రేపో కంటైనర్కి బయలుదేరిపోతుంది. చూడండి వెహికల్. ఇంకొకటి నిన్న సాయంత్రం పెట్టాను, i20 చాలా బాగుందండి. అది 75,000 తిరిగింది కానీ వెహికల్ చాలా కండిషన్గా ఉంది. మెయింటెనెన్స్, షోరూమ్ ట్రాక్ అన్నీ ఉన్నాయి. ఎలా వీల్స్ పెద్దయ్యే, అది కూడా టాప్ అండ్ ఆస్టా. మనకు 5,50,000 ఉంది. ఇక్కడ 4 లక్షల రూపాయలకి పూర్తిగా దుర్గ గారు, వారికి కంగ్రాచులేషన్స్ అండి. ఆయనకి విజయవాడ మెడికల్ షాప్ సారు, ఆయనకు కూడా కంగ్రాచులేషన్స్. మంచి వెహికల్ అని నన్ను నమ్మి నిన్న 10,000, ఈ రోజు మధ్యాహ్నం 3,90,000 రూపాయలు క్యాష్ వేశారు. ఇప్పుడు వరకు వాళ్ళకి రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆ డీలర్ దగ్గర తీసుకెళ్ళి ఆ కాగితాలు అక్కడ రీపిస్తాను. ఇది ఎవరైనా తీసుకెళ్తే ఇది కూడా నేను మా డీలర్ దగ్గర తీసుకెళ్ళి నేను అక్కడ అంటే డీలర్ దగ్గర ఎందుకు తీసుకెళ్తానంటే మనకి ఆథరైజేషన్ అండి. ఆథరైజేషన్ కారు డెలివరీ అవుతే ఓనర్ గారు తెల్లకాయిత మీద రాసిస్తే దానికి ఆధారం ఉండదు. డీలర్ దగ్గర తీసుకెళ్ళి డీలర్ దగ్గర నేను ఆథరైజేషన్ తీసుకుంటాను. వాళ్ళకి ఓనర్ దగ్గర నుంచి 5,000 నేను ఇప్పిస్తాను. ఓకేనా? నా కమిషన్ మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి. నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఓకే, మీరే చూసుకుంటారు, అది నేనేం చేయలేను. ఏమండి? 17,000 తిరిగింది. షోరూమ్ హిస్టరీ అయితే మాత్రం మీకు కావాలంటే ఫోన్ చేయండి. షోరూమ్ హిస్టరీ ఉందా లేదా అని చూస్తాను. మీరు అడ్వాన్స్ చేస్తే షోరూమ్ హిస్టరీ పంపిస్తాను. ఒకవేళ షోరూమ్ హిస్టరీ లేదనుకోండి, మీ 10,000 20,000 మీకు వెనక్కి ఇచ్చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే. జెన్యూన్ కార్స్ ఏపీ.